హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజైతే చేప సెన అంటారు కదా అండి, ఫిష్ జెరా అనేది, దాన్ని అయితే మీకు నా స్టైల్లో ఎలా చేశానని అయితే చూపిస్తున్నాను. అవి మనకు కనిపించినట్టే వాటిని ఫిష్ జెరా అయితే అంటారండి. సో మనం ఇప్పుడైతే బాండీ అయితే తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్నగా చాపింగ్ చేయాలి. సో చిన్న చాప్ చేసిన ఆనియన్స్ అందులో వేయాలి. అండ్ ఆనియన్స్ అండ్ టమాటా అండి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే టమాటా కూడా వేసేయాలి. సో అది ఈ రెండు కూడా మగ్గిపోతాయి కదా, అట్లా మగ్గిపోయేంత వరకు కూడా మనము ఆనియన్స్ టమాటా అవన్నీ కూడా ఉండాలండి. కొంచెం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో అది అంతా మొత్తం అది కొంచెం అది మగ్గేంత వరకు కూడా మనం దాన్ని కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలని. సో కలిపిన తర్వాత అందులో మనం ఈ ఫిష్ జెరా అనేది, ఈ చేప సేన అనేది అందులో వేయాలండి. వేసిన తర్వాత ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియా పౌడరు అవన్నీ వేసేసి మనము దాన్ని అట్లనే కొంచెం అలా కలిపినట్టు, ఎక్కువ కలపద్దు, కొంచెం కలిపినట్టు చేయాలి. కలిపినట్టు నేను వేసానండి. అది ఇవి మొత్తం కలిపినట్టు చేసిన తర్వాత అది ఒక 2-3 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. సో చూడండి, నేను చూపించిన విధంగా ఇలా స్పూన్తో అనగానే మధ్యలోకి విరిగిపోతున్నది. సో మనం దాన్ని ఏం చేయని అవసరం లేదండి. అంటే కొందరికి పెద్ద పెద్దగా ఉండాలి అంటే అలానే ఉండాలి. కొందరికి కొంచెం వాటి స్మెల్ కొందరికి పడదు, లేదు కొన్ని ఇష్టం ఉంటుంది స్మెల్ పడదు అంటే మాత్రం చిన్న చిన్నగా ఉండాలి. కొంచెం దాని స్మెల్ అయితే కొంచెము నీచు స్మెల్ లెక్క వస్తుంది. సో సేమ్ మనము ఎగ్ కర్రీ ఆనియన్ అలా ఎలా చేస్తామో సో అలానే అనమాట. దాని తర్వాత కొంచెం మనము కొరియాండర్ అవన్నీ కూడా వేయాలి. కొంచెం ఏదైనా ఏంటి చికెన్ మసాలా లాంటిది ఏదైనా దానిపైన నుంచి మనం వేయాలండి. వేసిన తర్వాత ఒక్కసారి దాన్ని మనం ఇట్లా కొంచెం కదిలినట్టు దాన్ని చేసిన తర్వాత దాన్ని కొంచెము కలపాలి. సో కలిపిన తర్వాత కొంచెం క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ అయిపోతున్నది. సో చెప్పండి, ఈరోజు మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఫిష్ పులుసు అండ్ చేపసేన అయితే చేశాను. మీ ఇంట్లో ఏం చేశారో ఒకసారి అయితే చెప్పండి. ఈ చికెన్ తినొద్దు అంటున్నారని అసలు చికెన్ తీసుకొచ్చుకోవడం లేదు. నాకైతే చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. సో మీకేమి ఇష్టం? చికెనా, మటనా, ఫిషా, ఏమి ఇష్టం అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఈ చేపసేన ఎవరైతే తింటారో ఒకసారి తినేవాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే తినండి, మా ఇంట్లో మా బాయ్ అంటే అత్తయ్య అయితే తింటారు. సో వాళ్ళ కోసమే చేస్తున్నా. అండ్ ఇది రెండోసారి అంతే, అసలు మా ఇంట్లో ఎక్కువ మేము ఇది చెయ్యం కూడా. సో చూసారు కదా, మన చేపసేన అనేది కథం ఎక్కువ మగ్గిపోయి దగ్గరకు వచ్చేసింది. సో ఎమ్మి అండ్ సూపర్ టేస్టీ చేపసేన రెడీ. మీకు నచ్చిందా అండి? ఎంత బాగుందంటే చాలా చాలా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.